హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. వందే మాతరం ఈ గీతాన్ని రచించి 150 సంవత్సరాలైంది. స్వతంత్ర దినోత్సవం అన్నటువంటిది జరుపుకోవడానికి మూలమైనటువంటి వన్ ఆఫ్ ద నినాదం అనాలి. ఎందుకంటే వందే మాతరం అన్నటువంటి నినాదమే ఆనాడు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో గుణపాలు దించింది. దాన్ని అణచివేయడానికి వందే మాతర నినాదాన్ని నాడు బ్యాన్ చేశారు. వందే మాతర గీతాన్ని నాడు బ్యాన్ చేశారు. అలాంటి నినాదాన్ని ప్రధానంగా ఎంచుకున్నటువంటి భగత్ సింగ్ లాంటి వాళ్ళు చివరికి ప్రాణాలు పోయే సందర్భంలో కూడా వందే మాతరం నినదించినటువంటి సందర్భం. మనకి స్వతంత్రం వచ్చాక కూడా వందే మాతర గీతాన్ని మనకి ప్రతి ప్రార్థనా కార్యక్రమంలో పాడుతూ ఉండేవాళ్ళు. ఈవెన్ మన పాఠ్య పుస్తకాలలో మొదటి పేజీలో వందే మాతర గీతం, చివరి పేజీలో జనగణమన ఉండేది. అయితే కాలగర్భంలో ఏమైపోయిందో తెలియదు, వందే మాతర గీతం అన్నటువంటిది మన పాఠ్య పుస్తకాల్లో నుంచి కనుమరుగైంది. కానీ ఇప్పుడు 150 సంవత్సరాలు వందే మాతర గీతానికి అయినటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా గుర్తు చేసుకుంటున్నటువంటి క్రమంలో అసలు ఈ గీతం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి, ఏం జరుగుతోంది, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చరిత్రకారులు ప్రొఫెసర్ బైరిశెట్టి మల్లికార్జున గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈ అసలు వందే మాతర గీతం ఉద్దేశం ఏంటి, నాడు రాయడానికి వెనకాల ఉన్న కారణం ఏంటి? వందే మాత్రం ఒక అద్భుతమైన గేయం అని మనందరికీ తెలుసు. ఇది ప్రధానంగా బంకించంద్ర చటర్జీ గారు తన ఆనందం అనే నవల్లో రాశారు. ఆయన ఆ నవల విశేషం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ఇంకా బ్రిటిష్ వాళ్ళకి రాలేదు ఆ కాలం నాటికి. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో కాలంలో ఈ బెంగాల్ని ఆక్రమించడం, వాళ్ళు దురాగతంగా అక్కడ దోపిడీలు ప్రారంభించడం, ఇవి ఆనాటి ప్రజల్లో ఉత్తేజం తీసుకొచ్చినాయి. ఒక వ్యతిరేకతను పట్టుకొచ్చి ఆ బ్రిటిష్ వాళ్ళని, ఈస్ట్ ఇండియా కంపెనీని ఇక్కడ నుంచి పారద్వాలని ప్రయత్నాలు జరిగినాయి. సాయుధ పోరాటాలు జరిగినాయి. విప్లవకారులు బయలుదేరి సాయుధ పోరాటాలు చేసి తద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనని ఇక్కడి నుంచి తొలగించే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం మొట్టమొదట 1772లోనే ప్రారంభమైంది. 1772 నుంచి అంటే 1757 ప్లాసీ యుద్ధం, ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ప్రాంతాన్ని ఆక్రమించడం, కొద్ది కాలంలోనే 1772 నుంచి 77 దాకా ఒక అద్భుతమైన సాయుధ పోరాటం జరిగింది. ఆ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా తమ కుటుంబ జీవితాన్ని త్యజించి వివాహాలు చేసుకోకుండా కాషాయ వస్త్రాలు ధరించి కొండ గుహల్లోకి వెళ్ళి ఆయుధాలు చేపట్టి పెద్ద ఎత్తున విప్లవాన్ని లేవదీశారు. అది 1777 దాకా కొనసాగింది. 1802 వరకు కూడా దాని ప్రభావం కనపడుతుంది. ఉండే కొద్ది అది కాస్త అణిచివేయబడింది. అదొక అంశం. అయితే ఈ అంశాన్ని తీసుకొని ఈయన బంకించంద్ర చటర్జీ ఈ సాయుధ విప్లవకారులు తీసుకొని ఈ కాషాయ వస్త్రాలు ధరించి కుటుంబాలు వదిలిపెట్టి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆయన సన్యాసి రెబులిన్ అంటాం దాన్ని మనం, సన్యాసుల తిరుగుబాటు అంటాం దాన్ని మనం. దానిని తన కథాంశంగా తీసుకొని ఒక చరిత్ర నవల రాశాడు ఆయన. చారిత్రక నవలలు అంటే ఉన్నటువంటి చరిత్రలోని అంశాన్ని తీసుకొని కొంచెం దాన్ని నవలాత్మకంగా మార్చడం, అలా దేశ ప్రజల్ని ఉత్తేజపరచడానికి, పెద్ద ఎత్తున వాళ్ళని స్వాతంత్ర్యంలో అడుగుపెట్టే విధంగా పనిచేయించడానికి ఆయన ఉత్తేజపూరితమైనటువంటి ఒక నవల రచించాడు. దాని పేరే ఆనందమట్టి. ఈ ఆనందమట్టిలో ఆయన రాస్తూ ఆ విప్లవకారులు ఏమేం చేశారో చెప్పే సందర్భంలో ఆయన ఒక సందర్భాన్ని క్రియేట్ చేశారు. వీళ్ళంతా కూడా కాషాయ వస్త్రాలు ధరించారు, కొండ గుహల్లో నివసిస్తున్నారు. ఉదయాన్నే లేచిన తర్వాత వాళ్ళు తమ కార్యకలాపాలకు వెళ్లాల్సి ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే ఆ కొండ గుహలో ఒక చోట భారతమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారు. వాళ్ళు భారతమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని దానికి ఎదురుగా ఉండి అమ్మవారిని స్తోత్రం చేసేవారు, భారతమాతని స్తోత్రం చేసేవాళ్ళు. స్తోత్రం చేస్తూ వాళ్ళు కొంత ఇన్స్పిరేషన్ పొంది ఉత్తేజితమై వెళ్ళి ఉద్యమం చేసేవాళ్ళు రాశాడు ఆయన. ఆ రాస్తున్న సందర్భంలో ఆయన వాళ్ళు ఏమని అమ్మవారిని భారతమాతని కీర్తించేవాళ్ళు, ఆ భారతమాతని కీర్తించే విధానం ఏతుందో దానిని ఆయన వందే మాతం గేయం రూపంలో రాశాడు ఆయన. కానీ వందే మాతం అనే గేయము బంకించంద్ర చటర్జీ గారు తనకు ఆనందమైనటువంటి చారిత్రక నవలలో సన్యాసి విప్లవానికి సంబంధించి రాస్తున్న సందర్భంలో రాయబడినట్టు. ఆ పుస్తకమేమో బెంగాలీ భాషలో ఉంటుంది. ఈ గేయం మటుకు వందే మాతరం గేయం మటుకు సంస్కృత భాషలో ఉంటుంది. వందే మాతరం, మాతరం అంటే అమ్మ, వందే నీకు నమస్కారము, నిన్ను స్తుతిస్తున్నాను,
నీకు నమస్కారాలు తెలియజేస్తున్నానంటూ బయలుదేరుతుంది. ఒక అద్భుతమైనటువంటి రోమాంచితమైనటువంటి ఒక గేయం అది. ఆనాటి కాలమాన పరిస్థితికి అనుగుణంగా దేశ ప్రజలని కార్యోన్ముఖులు చేయడం కోసం వీలుగా ఒక అద్భుతమైన పంక్తులకు జరుగుతుంది దాంట్లో. సర్వసాధారణంగా మనం వినేటువంటిది కేవలము మొదటి స్టాంజా మాత్రమే వింటాం చాలామంది. కానీ అది మొత్తము 4 స్టాంజాలు కలిగినటువంటి ఒక అద్భుత ప్రేరణాత్మకమైనటువంటి ఒక జాతీయతని, దేశభక్తిని, మాతృభూమి పట్ల అనురక్తిని పెంచేటువంటి ఒక అద్భుతమైన గేమ్ అది. ఆ మిగతా స్టాంజెస్ చూస్తే కోటి కోటి కంట కలకల నినాద కరాలే. అప్పుడంటే ఆయన సప్తకోటి అన్నాడు, ఇప్పుడు మనం కోటి కోటి అంటున్నాం. కోటి కోటి కంట కలకల నినాద కరాలే, కోటి కోటి భుజైధృత కరకరవాలే, అబలాకేనో మాయతో బలే. నువ్వు అబలవ కాదు సబలవి. దశప్రహణధారిణి రిపుదల వారిని బహుతే తుమ్మా శక్తి హృదయే తుమ్మా భక్తి అంటూ ఒక అద్భుతమైన గేయాలతోటి, అద్భుతమైన పంక్తులతోటి భారతమాతను కీర్తిస్తూ మన దేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ అద్భుతంగా రాయబడినటువంటి గేయం అది. అది 1802లో వచ్చయింది, పుస్తకం వచ్చింది. 1802లో వచ్చినటువంటి ఈ పుస్తకము బంకిం చటర్జీ ఏమైతే ఆలోచించారో, ఏ భావజాలాన్ని ప్రజలకు తీసుకెళ్లాలనుకున్నారో చాలా బలంగా వెళ్ళింది అది. అనేక ప్రాంతాలు కూడా విస్తరించింది. అప్పటి నుండి కూడా అనేక మంది దేశవ్యాప్తంగా జరిగినటువంటి 1947 వరకు ఎన్ని ఉద్యమాలు జరిగినాయో, అవి శాంతియుత ఉద్యమాలు కావచ్చు, రైతాంగ పోరాటాలు కావచ్చు, ట్రైబల్ రివోల్ట్స్ కావచ్చు, విప్లవకారుల యొక్క నినాదాలు కావచ్చు, వందే మాతరం అనేటువంటిది ఒక జాతి మంత్రంగా మారిపోయింది. ఆ రోజుల్లోనే అనుశీలన సమితి బెంగాల్లో బలంగా ఉండేది. మనం ఖుదీరామ్ బోస్, ప్రఫుల్ల చాకి ఇటువంటి వాళ్ళ పేర్లు వింటాం. అందులో భాగంగా ఈ ఖుదీరామ్ బోస్ కూడా తిరిగి తాను ఉరికయ్యలకు వేలాడబోతున్న సమయంలో చాలా నవ్వుతూ, 17 ఏళ్ల చిన్నపిల్లవాడు ఆయన, 17 ఏళ్ల వయసు ఆ కాలంలో, చాలా నవ్వుతూ వందే మాతరం గేయాన్ని ఆలపిస్తూ నేను నా దేశం కోసం మరణిస్తున్నానంటే గర్వంగా ఆయన మరణించారు. అలా అనేక మంది, ఇందాక చెప్పినట్టు భగత్ సింగ్ వరకు, చంద్రశేఖర్ ఆజాద్ వరకు వందే మాతరాన్ని నిరోధించినటువంటి ఏ జాతీయ నాయకుడు, విప్లవకారుడు లేనే లేరు. అట్లా అది మన భారతదేశంలో ఉద్యమాలకి ఒక అంతర్భాగం అయిపోయింది. ఆ సమయంలో 1896లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు కలకత్తాలో జరిగినాయి. అప్పుడు మొట్టమొదటిసారిగా 1896లో ఈ కాంగ్రెస్ సమావేశాల్లో ఈ గేయం మొత్తాన్ని కూడా ఆలపించడం జరిగింది. విశేషం ఏంటంటే ఆ రోజున ఈ గేయానికి సంగీతాన్ని కూర్చింది సాక్షాత్తుగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సంగీతాన్ని కూర్చగా బంకించంద్ర చటర్జీ గారి యొక్క ఈ వందే మాతరం అనేటువంటిది మొట్టమొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో పాడటం ప్రారంభించారు. అప్పటి నుంచి అదొక అనుచార సాంప్రదాయంగా మారిపోయింది, కొనసాగుతుంది. కాలక్రమంలో 1905లో బెంగాల్ విభజన జరిగింది. బెంగాల్ విభజన అత్యంత దారుణమైనటువంటి విభజన. ఆ రోజుల్లో బెంగాల్ అంటే ఇవాళ మన వెస్ట్ బెంగాలే కాకుండా బంగ్లాదేశ్ కూడా, బీహారు, ఒరిస్సా కూడా, ఈ మొత్తం కలిపి ఒకే ప్రావిన్స్గా ఉండేది. ఈ ప్రావిన్స్ని పెద్ద ప్రావిన్స్ కాబట్టి చిన్న ప్రావిన్స్గా మార్చుకునే పని అయితే, చిన్న రాష్ట్రాలుగా చేసే పని అయితే పరిపాలన సౌలభ్యం కొరకు బాగుంటుందని వంకతోటి లార్డ్ కర్జన్ బెంగాల్ని విభజించాడు. అయితే ఆయన అసలు కోరిక ఏంటంటే విభజించు పాలించు సిద్ధాంతాలలో హిందువులకి ముస్లింలకి మధ్య ఒక ఘర్షణ వాతావరణం తీసుకురావటం. అందుకని ఆయన చేసిన పని ఏంటంటే బీహార్, ఒరిస్సాని విడదీయొచ్చు, బెంగాల్గా ఉంచవచ్చు, కాకుండా బెంగాల్ని చీల్చి ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్గా ఏర్పాటు చేశాడు ఆయన. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో హిందువులు ఎక్కువ, ఈస్ట్ బెంగాల్లో ముస్లింలు ఎక్కువ. తర్వాత రోజుల్లో దురదృష్టవశాత్తు ఇవాళ బంగ్లాదేశ్ అది. కాబట్టి బీజం పడింది ఆ రోజున. కాబట్టి దీన్ని గమనించింది ఆనాటి ప్రజానీకం, ఆనాటి కాంగ్రెస్, ముఖ్యంగా బాల గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, అరవింద ఘోష్ మహామహులు ఉన్నారు ఆ సమయంలో. కనుక బెంగాల్ యొక్క విభజన వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగింది. ఎప్పుడైతే బెంగాల్ విభజన జరుగుతుందో ఆ రోజున తిరిగి మళ్ళీ హిందువులు, ముస్లింలు అందరూ కూడా రక్షాబంధన్ రాఖీ కట్టుకొని వందే మాతరం గేయాన్ని ఆలపిస్తూ గంగానదికి వెళ్ళి పవిత్ర స్నానాలు చేసి మేము బెంగాల్ యొక్క విభజన వ్యతిరేకిస్తున్నాము, ఉమ్మడి బెంగాల్కి కట్టుబడి ఉన్నామంటూ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉవ్వెత్తున ఎగిసిపడింది ఉద్యమం పెద్ద ఎత్తున. అది దేశవ్యాప్తం కూడా అయిపోయింది. ఆ సమయంలో బిపిన్ చంద్ర గారు మన ఆంధ్రదేశానికి కూడా వచ్చారు. ఆ రకంగా పెద్ద ఎత్తున కొన్ని వేల మంది, లక్షల మంది ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు
వాళ్ళ నినాదము, వాళ్ళ పాట వందే మాతరం మాత్రమే. విశేషం ఏంటంటే బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమానికి వందే మాతర ఉద్యమాన్ని పేరు పెట్టారంటే ఇక అర్థం చేసుకోవచ్చు మనం. ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా ఒక గేయానికి సంబంధించి గేయం పేరు మీద ఇంత పెద్ద ఉద్యమం జరగలేదు. అటువంటి వందే మాతర ఉద్యమం దాదాపుగా సఫలీకృతమైన తర్వాత రోజుల్లో పెడదాం మనం. అయితే దీన్ని గమనించింది మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వం. ఓహో, ఇది కాదు, వేరే ఇంకేదో పాచిక వేయాలి. అందుకోసము 1906లో ముస్లింలలో ఉన్నటువంటి రియాక్షనరీ ఎలిమెంట్స్ని రెచ్చగొట్టింది. ఉదాహరణకి ఈస్ట్ బెంగాల్ చెందిన ఢాకా, బంగ్లాదేశ్లో వాటికి ఢాకా నవాబ్ సలీముల్లా ఖాన్ ఆయన్ని, అప్పటికే సయ్యద్ అహ్మద్ ఖాన్ కొంతవరకు జాతీయవాద భావాలు కలిగి ఉంటే ఆయన కూడా మార్చారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేసి. కనుక వాళ్ళందరినీ రియాక్షనరీ ఎలిమెంట్స్ వీళ్ళు ప్రోత్సహించడం ప్రారంభించారు. ఢాకా నవాబ్ ఆధ్వర్యంలో 1906లో ఉద్యమం జరుగుతున్నప్పుడే ముస్లిం లీగ్ ఏర్పడింది. ముస్లిం లీగ్ వందే మాతరాన్ని వ్యతిరేకించడం ప్రారంభించింది. ఇది ఇస్లామీయ శక్తులకి, ఇస్లామీయ సిద్ధాంతాలకి వ్యతిరేకము అని వాళ్ళు మాట్లాడడం ప్రారంభించారు. మీరు 9 దుర్గా దశప్రహరణ ధారిణి అంటున్నారు, లేదా భారత మాత అంటున్నారు. ఇట్లా భారత మాత అని పిలవడము భూభాగాన్ని ఇస్లామిక్ సిస్టాలకు వ్యతిరేకము ఇటువంటి వాదన తీసుకురావడం ప్రారంభించారు. మొదట్లో పెద్దగా ఎవరు పట్టించుకోరు, నడుస్తూ వస్తుంది. ఆ సమయంలో తిరిగి మళ్ళీ 1920లో సహాయ నిరాకరణోద్యమం జరిగింది దేశవ్యాప్తంగా. సరే, సహాయ నిరాకరణోద్యమం ఏంటి, ఎందుకు జరిగింది, ఇప్పుడు మన టాపిక్ కాదు. ప్రారంభమైతే మహాత్మా గాంధీజీ పిలుపునిస్తూ ఆయన చేసిన పని ఏంటంటే, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొక వైపున ఖిలాఫత్ ఉద్యమం జరుగుతోంది. ఈ ఖిలాఫత్ ఉద్యమాన్ని సహాయ నిరాకరణోద్యమానికి కలిపాడు ఆయన. ఖిలాఫత్ ఉద్యమం మన దేశానికి సంబంధించింది కాదు. ఖలీఫాని మొదటి ప్రపంచ యుద్ధంలో ఎవరైతే ఖలీఫాని రద్దు చేశారో ఆ ఖలీఫా వ్యవస్థని మళ్ళీ తీసుకురావాలని ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు చేసినట్టు ఒక ఉద్యమం. భారతదేశంలో మహమ్మద్ అలీ సోదరులు అంటాం మనం, వాళ్ళు ఈ ఉద్యమాన్ని చేపట్టారు. అప్పటికి అంత పెద్ద పేరు కూడా లేదు ఆ ఉద్యమానికి, అది ఎటువంటిదో మనకు తెలియదు. గాంధీజీ చేసిన పని ఏంటంటే సహాయ నిరాకరణోద్యమానికి భాగంగా జలియన్ వాలాబాగ్ మారణకాండకు వ్యతిరేకంగా చేస్తూ ఇది కూడా కలిపాడు ఆయన. ఆయన ఉద్దేశం ఏంటంటే ముస్లింలు కూడా ఇందులో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు ఉద్దేశం. ఇట్స్ ఏ హిమాలయన్ బ్లండర్, హిమాలయాల తప్పిదము అని తర్వాత రోజుల్లో ప్రూవ్ అయింది. ఎందుకనంటే మనం చెప్పుకుంటాం సర్వసాధారణంగా వాటి ఈ కుహనాలౌకికవాదులు, కాంగ్రెస్ వాదులు, మిగతా చాలామంది నాస్తికవాదులు, మార్క్సిస్టులు వీళ్ళంతా ఏమంటారంటే మతాన్ని రాజకీయాలని కలపకూడదు అంటారు. మరి ఇక్కడ జరిగింది ఏంటి, అది మతపరమైనటువంటి కోరిక. కాబట్టి ఆ మతపరమైన కోరికలో ఖిలాఫత్ ఉద్యమాన్ని నడిపే వాళ్ళంతా ఏం కోరుకుంటారంటే ఇస్లాం యొక్క సంరక్షణ కోరుకుంటారు. భారతదేశం యొక్క స్వాతంత్రమో ఇంకోటో వాళ్ళకి అది ప్రైమరీ అవుతుంది, సెకండరీ అవుతుంది. ఇలా రెండింటిని కలిపాడు ఆయన. చాలా ఇబ్బందులు అయిన తర్వాత రోజుల్లో. సరే, కాలక్రమంలో 1923 నాటికి వాతావరణం చల్లబడుతూ వచ్చింది. ఆ సమయంలో 1923లో మన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. అప్పటికి ఖిలాఫత్ ఉద్యమం కూడా కలిసే ఉంది కాబట్టి ఖిలాఫత్ నాయకులు కూడా తిరిగి మళ్ళీ కాకినాడలో ఈ ఐఎన్సీ సమావేశాల్లో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్నారు. అక్కడ తిరిగి మళ్ళీ మహమ్మద్ షాగుత్ అలీ సోదరులకు ఆయన, షగుత్ అలీకి ఆయన, మహమ్మద్ అలీకి ఆయన ఒక అబ్జెక్షన్ రైజ్ చేశాడు. అప్పటిదాకా ఈ పాట పాడుతున్నారు, వందే మాతరం గేయం ప్రతిసారి పాడుతున్నారు ప్రారంభంలో. ఆయన ఇది ఇస్లామిక్ భావాలకు వ్యతిరేకం కాబట్టి ఇది పాడడానికి వీలు లేదు అని మొట్టమొదటిసారిగా మాట్లాడాడు. 1923 కాకినాడ సమావేశం, మౌలానా మహమ్మద్ అలీ. అంతేకాదు వందే మాతరం పాడుతున్నప్పుడు లేచి నిలబడి ముస్లింలందరూ కూడా దీన్ని బయటికి వెళ్ళిపోవాలి అని కూడా మాట్లాడాడు ఆయన. కాబట్టి మొట్టమొదటిసారిగా ఇది ఒక ఆందోళన క్రియేట్ చేసింది. అక్కడ జాతీయవాదులు చెప్పారు, అయ్యా ఇది ఒక భావాత్మక గీతం, ఇది దేశంలో ఉన్నటువంటి దేశభక్తిని తిరిగి మళ్ళీ పునర్గీతం చేసేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది ఏమిది, ఇది తప్పు కాదు అని మొత్తం మీద ఏదో అప్పటికి సర్ది చెప్పారు. సరే, కాలక్రమంలో ఇది పెద్ద ఇష్యూ అయిపోతూ వచ్చింది. ఇక మొదటిసారి కూడా ఎప్పుడు కూడా అక్కడి నుంచి ఎవరైతే
ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంత దాన్ని వ్యతిరేకిస్తూ రావడం, కొద్దిమంది జాతీయవాద భావాల వాళ్ళు ఉండటం, మిగతా వాళ్ళు వెళ్ళిపోవటం, ఇట్లా జరుగుతూ వచ్చినాయి. 1935-37 వరకు ఇదే జరుగుతూ వస్తుంది. ఈ లోపల మరొక వైపున ఇందాక మీకు చెప్పింది నేను ఖలీఫా ఉద్యమానికి సంబంధించి. ఇప్పుడు నేను చెప్పబోతోంది మీకు 1906లో ప్రారంభించినటువంటి ముస్లిం లీగ్ గురించి. 1935లో ఎన్నికలు జరిగినాయి. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం 1937లో ఎన్నికలు జరిగినాయి. అందులో ముస్లిం లీగ్ విజయాలు సాధించలేకపోయింది. ఎవరికైతే ముస్లిం లీగ్ ప్రత్యేక నియోజకవర్గాల కింద కొన్ని రిజర్వ్ చేశారో వాటిని కూడా కాంగ్రెస్ గెలుచుకుంది. కాబట్టి ముస్లిం లీగ్ తిరిగి మళ్ళీ పెద్ద ఎత్తున ఈ మతోన్మాదాన్ని రెచ్చగొట్టవలసిన పరిస్థితి, రాజకీయ పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. కొన్ని చోట్ల కాంగ్రెస్, ముస్లిం లీగ్ కొన్ని మంది సభ్యులు గెలుస్తారు కాబట్టి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఏర్పడిన చోట ప్రొవిన్షియల్ అసెంబ్లీలు అంటాం మనం, అంటే రాష్ట్ర అసెంబ్లీలు. ఈ రాష్ట్ర అసెంబ్లీలో, ప్రొవిన్షియల్ అసెంబ్లీల్లో ఈ వందే మాతరం పాఠం అనేటిది ఒక అనుచారంగా అసెంబ్లీలో నడుస్తుంది. అక్కడ ముస్లిం లీగ్ సభ్యులు పెద్ద ఎత్తున వ్యతిరేకించడం ప్రారంభించారు. వ్యతిరేకించడం, దానికి ఆందోళన చేపట్టడం, బయటకు వెళ్ళిపోవడం, ఇటువంటి పనులు చేయడం ప్రారంభించారు ఒకవైపున. రెండో వైపున విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ విద్యా సంస్థలలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలు వాళ్ళు కొన్ని సర్క్యులర్స్ ఇచ్చారు. విద్యాలయాలలో ఈ వందే మాతరం గేయాన్ని పూర్తిగా ఆలపించండి అని. దాంతో విద్యార్థులు రెచ్చగొట్టారు. అందువల్ల ఎక్కడెక్కడైతే హైదరాబాదు, ఔరంగాబాదు, పాట్నా ఇటువంటి చోట్ల ఈ యూనివర్సిటీస్లోను, కళాశాలల్లోనూ విద్యార్థులు మతపరంగా చీలిపోవడం ప్రారంభించారు. సంఘర్షణ జరుగుతున్నాయి. అందువల్ల తిరిగి మళ్ళీ 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మళ్ళీ ఏర్పడి ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళు కూర్చొని ఒక విచిత్రమైనటువంటి ఒక ఒప్పందానికి వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, మొదటి స్టాంజాలో సుజలాం సుఫలాం మలయజ శీతలాం ఇవి ఉన్నాయి, ముస్లింలు వ్యతిరేకిస్తున్నట్లయితే ముస్లిం వ్యతిరేకించట్లేదు, మనం గుర్తుపెట్టుకోవాలి, ముస్లిం లీగ్ వ్యతిరేకిస్తుంది. ముస్లిం లీగ్ వ్యతిరేకించేటువంటి అన్నీ కూడా తర్వాత స్టాంజాలు ఉన్నాయి కాబట్టి మేము మొదటి స్టాంజా వరకు పాడదాము అని. ఈ యొక్క దీని ఏమంటే అపీస్మెంట్ పాలసీనే దేశానికి చాలా ప్రమాదకరంగా మారుతోంది, ఇప్పుడు కూడా జరుగుతుంది కూడా. ఈ అపీస్మెంట్ పాలసీలో వాళ్ళు ఏమన్నారంటే, మొదటి స్టాంజాని మాత్రం ఎక్కించి పాడదాం, మిగతా స్టాంజాలు పాడకూడదు అని నిర్ణయిస్తున్నారు. 23 నుంచి 37 వచ్చిన మార్పు ఇది. పోనీ దీనికి ముస్లిం లీగ్ ఒప్పుకుందా అంటే, ముస్లిం లీగ్ దీనికి కూడా ఒప్పుకోలేదు. దానికి కారణం ఇది కాదు, దానికి వేరే కారణం ఏదో ఉంది, రాజకీయ కారణం ఏదో ఉంది. కాబట్టి ముస్లిం లీగ్ అప్పుడు కూడా ఒప్పుకోలేదు. అయితే అక్కడి నుంచి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ సమావేశాలలో మొదటి స్టాంజా మాత్రమే, ఇప్పుడు మనకి ఏదైతే వందే మాతరం తెలుసో రెగ్యులర్గా ఎక్కువ మందికి ఆ స్టాంజాతోనే కొనసాగుతూ వచ్చింది. కానీ బయట ఉద్యమాలు వేరు. బయట ఉద్యమాలలో పూర్తిగా ఏం పాడబడేది, వందే మాతరం నినాదం ఇవ్వబడేది. అది ఉద్యమాల్లో కొనసాగుతూనే ఉంది, ప్రజల్లో కొనసాగుతూనే ఉంది, ముస్లింల్లో కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా అది ఇందాక మీరు చెప్పినట్టుగా నేను ఒక వేదమంత్రమై ఘోషిస్తుంది, నడుస్తుంది. సరే, 1947లో స్వాతంత్రం సిద్ధించడం, దానికి ముందే మనం తిరిగి రాజ్యాంగం ఎట్లా ఉండాలో ఆలోచిస్తూ రాజ్యాంగ పరిషత్తు కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుంది. రాజ్యాంగ పరిషత్తులో మనం మన యొక్క సంకేతాన్ని, మన క్యాలెండర్ని, మన నేషనల్ ఫ్లాగ్ని, మన నేషనల్ యాంథమ్ని, వీటిని డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పెద్ద సమస్య వచ్చి కూర్చుంది. మిగతావన్నీ తెలుగు అవుతున్నాయి. నేషనల్ యాంథమ్గా ఏది రావాలి, మన జాతీయ గీతంగా దేన్ని తీసుకోవాలి అనే విషయం వచ్చినప్పుడు ముస్లిం వర్గాలు ఎవరుతున్నారో, ముస్లిం లీగ్కి సంబంధించినటువంటి ఆ యొక్క భావజాలం కలిగిన వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు వందే మాతరాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. నిజం చెప్పాలంటే వందే మాతరం యొక్క పాత్ర ఎంత అమోఘమైందో మనకి ఇప్పటికీ తెలుసు. మనకి రికార్డెడ్ వెర్షన్స్ ఉన్నాయి. అయితే దానికి అసలు పోటీ ఉండకూడదు. లెక్క ప్రకారం ఆటోమేటిక్గా యునానిమస్గా జరగాల్సిన నిర్ణయం అది. ఎప్పుడైతే ముస్లిం లీగ్ వ్యతిరేకిస్తుందో తిరిగి మళ్ళీ దాని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం మనకు కనబడుతుంది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. దానికి రకరకాల కారణాలు చెప్పడం ప్రారంభించారు. నెహ్రూ గారు, మిగిలినటువంటి కొద్దిమంది ఎవరైతే ఉన్నారో, మనం ఈ సెక్యులరిజం అనే కాన్సెప్ట్ మీద ఈ సూడో సెక్యులర్ ప్రవేశపెడుతున్నారో వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది సంగీతంకి కుదరదు, రాగబద్ధంగా ఉండదు, ఇటువంటి మాట చెప్పడం ప్రారంభించారు. రాజ్యాంగ సభలో దీని మీద చర్చలు పెద్ద ఎత్తున జరిగినాయి.
కేఎం మున్షి మీరు వినుంటారు, మన భారతీయ విద్యాభవన్ ప్రారంభించిన ఆయన, గోవింద దాస్, హరగోవింద పంత్, హెచ్వి కామత్ రాజ్యాంగ నిపుణుడు, కేటీ షా, శంకర్రావు దేవ్, ఇటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున జాతీయ గీతానికి పొందే కావాల్సిన అర్హత వందే మాతరం కన్నా ఇంకేది కూడా లేదు అని మాట్లాడారు. సేట్ గోవింద దాస్, ఈయన పేరు మర్చిపోకూడదు మనం, సేట్ గోవింద దాస్. ఈ సేట్ గోవింద దాస్ అయితే సంపూర్ణంగా వివరించాడు రాజ్యాంగ పరిషత్తులో దీని యొక్క విశేషాలు ఏమవుతున్నాయో అని కూడా. అసలు స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఈ పాటకి విడదీయరాని సంబంధం ఉంది, ఇది ఒక భాగం అయిపోయింది మనకి, కానీ దీన్ని కాదని మనం ఎలా అనగలుగుతాము అని మాట్లాడాడు ఆయన. ఇది భారతీయ ఆత్మకు సంబంధించిన విషయము, ఇటువంటి దాన్ని కాదని మనం మరొక పాట తీసుకోవడం అనేటిది చాలా దారుణం అని కూడా మాట్లాడారు ఆయన. అంతేకాదు ఒకానొక సమయంలో జవహర్లాల్ నెహ్రూ కూడా దీని నుంచి పొందినంత ఉత్సాహం మనం ఇంకా ఏ పాట నుంచి పొందము అని కూడా మాట్లాడాడు. ఇది భారతీయుల త్యాగానికి చిహ్నము, మాతృభక్తికి చిహ్నము, ఇటువంటి మాటలు మాట్లాడుతూ అసలు వేలాది మంది భారతీయుల, లక్షలాది మంది భారతీయుల యొక్క మనసులు దోచుకుంది, కదిలించింది అంటూ సేత్ గోవింద్ దాస్ చాలా ఆవేదపడుతూ కూడా చెప్పాడు ఆయన. అయితే మరొక వైపున జనగణమనని తీసుకురావడం అనేది ఆ టైంలో జరిగింది. అది జనగణమనకు వచ్చేసరికి ఇది 1911లో ఎప్పుడైతే బెంగాల్ విభజనని రద్దు చేసిందో ఆ సమయంలో తిరిగి మళ్ళీ రాసిన పాట ఇది, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. కాబట్టి జనగణమన మన దేశానికి బాగుంటుంది అంటూ ఈ జవహర్లాల్ నెహ్రూకి సంబంధించిన వర్గీయులు ఎవరుతున్నారో వాళ్ళు తీసుకురావడం ప్రారంభించారు. వాళ్ళు ఏమంటారంటే వందే మాతరం పాటకి సంగీతం కూర్చడం కష్టము, ఇంత అంతర్జాతీయ సమావేశాల్లో పాడేటప్పుడు జనగణమన అయితే బాగుంటుంది, వందే మాతరం గేయం అనేటువంటిది పూర్తి జాతిని రిప్రజెంట్ చేయట్లేదు, జనగణమన మొత్తం దేశాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది వాళ్ళ ఆలోచన. ఈ ఆలోచనతోటి నేషనల్ యాంథమ్గా జనగణమన తీసుకురావాలని మాట్లాడడం ప్రారంభించారు. అయితే అవి పసలేని వాదనలు మనకు కనబడుతున్నాయి, అర్థమవుతుంది. అప్పుడు కృష్ణారావు అనేటువంటి ఆయన ఒక సంగీత విద్వాంసుడు, ఆయన ప్రతి కచేరీలో కూడా వందే మాతరాన్ని పూర్తిగా ఆలపిస్తూనే ప్రారంభించేవాడు ఆయన జీవితాంతం కూడా. ఆయన వెంటనే దీన్ని ఛాలెంజ్కి తీసుకున్నాడు. తీసుకొని ఒక అద్భుతమైన జింఝోటి రాగంలో ఆయన వందే మాతరానికి రాగాలు కూర్చాడు. రాగాలు కూర్చి ఒక ఆడవాళ్ళతోటి మగవాళ్ళతోటి కలిపి పాట పాడించి జవహర్లాల్ నెహ్రూ గారికి టెలిగ్రామ్ పంపించాడు. ఒకసారి మీరు వస్తే మేము వినిపిస్తాము, మీరు అర్థమవుతుంది మీకు, ఇది సంగీతబద్ధమైనది కాదంటాం తప్పు, సంగీతబద్ధమైనదే, అంతేకాదు ఇంకా చక్కగా సుస్వరంగా కూడా వినిపిస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు సందర్భం కాదు కానీ ఆయన ఏమంటాడంటే ఆయన ఆలోచనలో జనగణమన అనేటువంటిది జనగణమన అధినాయక జై హే. ఎవరు అధినాయకుడు అంటే ఆ రోజున ఎప్పుడైతే 1911లో బెంగాల్ విభజన మళ్ళీ రద్దు చేసిందో ప్రభుత్వము, ఆ సమయంలో ఠాగూర్ గారు నాటి రాజు కింగ్ జార్జి 5 గురించి రాసినటువంటిది అంటూ మాట్లాడాడు. సరే, అది డిబేటబుల్ ఇష్యూ, ఎందుకంటే ఠాగూర్ గారు స్పష్టంగా చెప్పారు, అందుకోసం నేను రాయలేదని. కాబట్టి అది డిబేటబుల్ పాయింట్ కాదు, కానీ ఆ రాజ్యాంగ పరిస్థితుల్లో జరిగినట్టు కనుక చర్చ మీకు చెప్తున్నాను నేను. కానీ ఈ రకంగా వందే మాతరం గురించి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది వాళ్ళకి చేతకోవట్లేదు. అందులో మిగతా రాజ్యాంగం అంతా రాయడం పూర్తి అయిపోయింది, మిగతా జాతీయ చిహ్నాలను కూడా ఆమోదించబడ్డాయి. నేషనల్ యాంథమ్గా జాతీయ గేయంగా ఏది రావాలనేది ఇంకా తెల్ల 1950 జనవరి 24 1950 జనవరి 24న అది చిట్ట చివరి సమావేశం. 26 జనవరి నుంచి అంటే 2 రోజులకి నుంచి మళ్ళీ రాజ్యాంగ పరిషత్ ఆగిపోయి భారత రిపబ్లిక్ ఏర్పడుతుంది. ఆ చిట్ట చివరి సమావేశంలో సడన్గా నెహ్రూ గారు ప్రకటించారు, మేము జాతీయ గీతంగా నేషనల్ యాంథమ్గా జనగణమనను ఆమోదిస్తున్నాము అని. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన చైర్మన్ కాబట్టి ఆయన ఒప్పుకోవడం కూడా జరిగింది. అట్లా నేషనల్ యాంథమ్గా జాతీయ గీతంగా జనగణమనని వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే మరి పెద్ద ఎత్తున కమోషన్ ఏర్పడింది, చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి వందే మాతరాన్ని ఇక ఏమాత్రం ఉపేక్షిస్తే అది సహించే పరిస్థితి కాదు. అందువల్ల వాళ్ళు ఏమన్నారంటే వందే మాతరానికి కూడా మేము సమాన హోదా ఇస్తాము, వందే మాతరము జాతీయ గీతంగా
పరిగణించబడుతుంది అన్నారు. అంటే జాతీయ గేయము, జాతీయ గీతము, సారీ ఒక మినిట్, నేషనల్ యాంథము, నేషనల్ సాంగ్, నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్, జాతీయ గీతం అంటే నేషనల్ యాంథమ్. కాబట్టి జాతీయ గీతంగా, నేషనల్ యాంథమ్గా జనగణమనను, అలాగే నేషనల్ సాంగ్గా, జాతీయ గేయంగా వందే మాతరాన్ని తీసుకుంటున్నాము అంటూ ఒక రాజీ సూత్రాన్ని నెహ్రూ ప్రతిపాదించాడు. అది ఒక ఒక దురదృష్టకరమైన అంశం. అది దాన్ని ఆమోదించడం జరిగింది. మనం దాన్నే పాటిస్తున్నాం కూడా. జనగణమన తక్కువ చేయడం కాదు, అది మన జాతీయ గీతం, నేషనల్ యాంథమ్, ఒక గొప్పదైన అంశం. దాని గురించి కాదు, కానీ మనం వందే మాతరం జరిగిన అన్యాయం గురించి మటుకు మనం మర్చిపోకూడదు. వందే మాతరం హెచ్వి కామత్ గారు అన్నారు ఆ టైంలో, వందే మాతరాన్ని మనం కాదనటం, అది ఉచ్చరిస్తూ మరణించినటువంటి వేలాది మంది తమ వస్తువుని అర్పించినటువంటి వాళ్ళు ఎవరుతున్నారో, తమ జీవితాన్ని అర్పించిన వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు జరుగుతున్న అన్యాయం కూడా అని మాట్లాడాడు ఆయన. కాబట్టి అది పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మనం ఇవాళ నేషనల్ యాంథమ్గా, జాతీయ గీతంగా జనగణమనను, నేషనల్ సాంగ్గా, జాతీయ గేయంగా వందే మాతరాన్ని తీసుకున్నాం. అయితే నేషనల్ యాంథమ్గా విలువ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేషనల్ యాంథమ్ అనేది ప్రతి సందర్భాల్లో పాడబడుతూ ఉంటుంది. పాడాలి, పాడతాం. అది మన జాతి యొక్క గౌరవము, సంకేతము, చిహ్నము. అయితే 150 ఏళ్ల సందర్భంగా వందే మాతరం ఇచ్చినట్టు స్ఫూర్తిని మనం మర్చిపోకూడదు. ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి వందే మాతర గేయము, వందే మాతరం అనే గేయం ఏదైతుందో ఇది ప్రజల్లోకి పెద్ద ఎత్తున ఈ 150 ఏళ్ల సంవత్సరాల సందర్భంగా అయినా సరే ముందుకు వెళ్ళాలనే కోరిక కొద్దిమంది జాతీయవాదులకు ఉంది. అందువల్ల ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. చివరిలో మీకు ఒక మాట చెప్తాను. నేను భారత్ వికాస్ పరిషత్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను 40 ఏళ్ళుగా. మేము విద్యార్థులకి అనేక సందర్భాల్లో వందే మాతరం పూర్తి గేయం పాటల పోటీలు పెడతాం. ఆ పాటల పోటీల్లో కులాలకి, మతాలకి అతీతంగా విద్యార్థులు పాల్గొంటుంటారు. చాలా ఆనందకరమైన విషయం ఇది. ఏ ముస్లింలకి అయితే వ్యతిరేకించిందో ఆ ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు అనేక మంది పాల్గొనటము, ప్రైజులు రావడం కూడా మేము చూస్తున్నాం, ఆనందపడుతున్నాం. కాబట్టి ఇది ఒక సంకుచితమైన ధోరణితో చూడాల్సిన గేయం కాదు. ఇది దేశం మొత్తానికి చెందినటువంటి, భారతీయులందరికీ చెందినటువంటి ఒక ఆత్మ. ఇది మటుకు వాస్తవం. ఈ వాస్తవాన్ని మనము ఈ సందర్భంగా, ఈ 150 సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా మీరు ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని నన్ను ఆహ్వానించినందుకు మీకు నేను ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నానండి సాయి గారు. ఇక్కడ ఒక సందేహం ఏంటంటే, మా చిన్నప్పుడు అయితే పాఠ్య పుస్తకాల్లో వందే మాతర గీతం అనేది ఫ్రంట్ పేజీలో ఉండేది. అట్ ద సేమ్ టైము రోజు ఉదయాన్నే ప్రేయర్లో వందే మాతరం పాడించేవాళ్ళు, సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు జనగణమన పాడించేవాళ్ళు. ఇలా ప్రతిరోజు మా చిన్నప్పుడు స్కూళ్ళల్లో చూసాం. బట్ నిదానంగా అసలు ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లో అది కనిపించటం లేదు. ప్రస్తావన కూడా లేకుండా పోయింది. ఎందుకని? ఇదేనండి మీకు నేను అదే ఇందాక చెప్పింది అది ఓకే, కానీ ఆ తర్వాత చెప్పినట్టు జాతీయ గేయం కింద నడుస్తూ వచ్చింది పాఠ్య పుస్తకాలు, కానీ ఎప్పుడు తీసేశారు అసలు అది కూడా బుక్ పుస్తకాల్లో నుంచి శాంతం. అదే చెప్తాను మీకు నేను. మన చిన్నప్పుడు పాఠాలలో వందే మాతరం ఉండేది, రామాయణ భారతాలు ఉండేవి, పద్యాలు ఉండేవి, ఇవన్నీ ఉండేవి. ఏమైపోయిందంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కొద్దిమంది ఏమంటారంటే వందే మాతర గేయాన్ని తీసుకుపోవడం కారణము ఆనాటి పరిస్థితులు ముస్లింల్లో భయోందోళనలు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి వాటిని కొంత తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అని అంటారు. చారిత్రక కారణాలు చూపిస్తారు వాళ్ళు. ఆర్టికల్ 370కి అదే చూపిస్తారు, మరి వక్ఫ్ బిల్కి అదే చూపిస్తారు, ట్రిపుల్ తలాక్కి అదే చూపిస్తారు, అలాగే వందే మాతరం చేసిన అన్యాయానికి అదే చూపిస్తారు. ఇట్లా వచ్చింది. కానీ ఉండే కొంది ఆ కుహనాలోకి వాదం బాగా పెరిగిపోయి పాఠ్య పుస్తకాల మీద, విద్యా వ్యవస్థ మీద పూర్తిగా పడి వందే మాతర గేయాన్ని ఇంతకుముందు ఎవరైతే ఈ కుహనాలోకివాదులు వ్యతిరేకించారో ఆ వాదన ప్రభావం పడిపోయి దాన్ని తొలగించేశారు. కొన్ని సందర్భాల్లో వందే మాతర గేయాన్ని పాడడం తప్పు అనేటువంటి కొన్ని వర్గాలు కూడా అక్కడక్కడ వినపడుతుంటాయి మనకి. అదే కాదు, రామాయణ భారతాలకు అదే జరిగింది. ఆర్టికల్ 370 ఒకప్పుడు టెంపరీ అన్నాం, పర్మిట్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ కుహనా లౌకికవాదుల యొక్క ఆలోచన సరైన జాతీయవాద దృక్పథం లేకపోవటం, దానికి సంబంధించిన సమాచారం తెలియకపోవటం, అది ఇచ్చిన స్ఫూర్తి గురించినటువంటి అవగాహన తగ్గిపోవటం, వీటి కారణాలతోటి వందే మాతరానికి ఆ పుస్తకాలు కూడా అలాగే జరిగిందండి. ఇదొక భాగం. రైట్. దీనికి ఏమన్నా ఇప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తోందా ఈ వందే మాతరం 150వ సంవత్సరాలకు సంబంధించింది? స్వచ్ఛంద సంస్థలు అట్లాంటి వాళ్ళే నిర్వహిస్తున్నట్టు? ప్రభుత్వం అంటూ ప్రకటించినట్టుగా నాకైతే తెలియదండి.
స్వచ్ఛంద సంస్థలు జరుపుతున్నాయి. అనేక స్వచ్ఛంద సంస్థలు, జాతీయవాద భావాలు కలిగినటువంటి రకరకాల సంస్థలు. అట్లాగే మనకి విద్యాభారతి ఉంది. సరస్వతి శిశు మందిరాల్లో రేపు పెద్ద ఎత్తున అన్ని శిశు మందిరాల్లో కూడా ఈ వందే మాతరం పూర్తి గేయాలాపన జరగాలంటది ఒక సందేశం ఇచ్చారు. ఆల్రెడీ జరుగుతున్నాయి కార్యక్రమాలు. అలాగే ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ మనకి స్వదేశ్ జాగరణ మంచి, లేకపోతే భారతీయ మజ్దూర్ సంఘ్, ఇటువంటి అనేకం సంస్థలు, రాష్ట్రీయ స్వయం సంఘం ఆలోచనతో నడిచే అన్ని సంస్థల్లో కూడా రేపు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతాయండి. రేపేదో దేశవ్యాప్తంగా ఉదయం 9 గంటలకి వందే మాతరం పాడదామని ప్రభుత్వం పిలుపునిచ్చింది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఎక్కడున్నోళ్ళు అక్కడ ఉండి చేయమన్నారు అనేది. ప్రభుత్వం పిలుపునిచ్చేట్టుగా మరి నాకైతే లేదండి. అదే ఈ నేను చెప్పిన ఆర్గనైజేషన్స్ అన్ని కూడా రేపు చేస్తున్నాయి. ప్రభుత్వం డైరెక్ట్గా చేసినట్టుగా నా దగ్గర అయితే వార్త లేదు. మరి నేను నాట్ షూర్ దట్ గవర్నమెంట్ హాజ్ డిక్లేర్డ్ ఇట్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, Thank you. మంచి సమాచారం ఇచ్చినందుకు. ఇది ఒక దేశానికి స్ఫూర్తినిచ్చినటువంటి జాతీయ గీతం కావలసినటువంటి వందే మాతరం జాతీయ గేయంగా మిగిలింది. అట్ ద సేమ్ టైం ఇప్పటికీ కూడా ఆ స్ఫూర్తి అయితే అలాగే ఉంది. కానీ ఆ స్ఫూర్తిని చెడగొట్టేటటువంటి ప్రయత్నం అయితే మాత్రం నాటి నుండి నేటి వరకు జరుగుతోంది. అది అప్పీజ్మెంట్ పాలిటిక్స్ వలన జరుగుతున్నటువంటిది. ఎవరినో బుజ్జగించడం కోసం మరెవరికో సంబంధించినటువంటి స్ఫూర్తివంతమైనటువంటి పరిణామాలని చంపేయడం అనేటటువంటి జరుగుతుంది. అదే ఆవేదనకరమైనటువంటి అంశం.